హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. ఫ్రెండ్స్, పిఎఫ్ విత్డ్రాల్ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. పిఎఫ్కి సంబంధించి చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఆన్లైన్లో చేసుకోవాలా, లేదంటే ఏదైతే మా కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఆఫీస్లో ఉంటారో వాళ్ళ ద్వారా చేసుకోవాలనేది అయితే చాలా మందికి సందేహాలు అనేది ఉంటాయి. సో మీకు అవకాశం ఉంటే మీరు ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకున్న మీకు అమౌంట్ అనేది అయితే మ్యాక్సిమం విత్ ఇన్ 1 వీక్లో మనకి వచ్చేస్తాయి అనమాట. సో ఆన్లైన్లో మీరు చేసుకోవాలంటే ఎటువంటి ప్రొసీజర్ మనం పాటించాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీ యొక్క లాగిన్ డీటెయిల్స్, అలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా వీడియోని లైక్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆధార్కి సంబంధించి పిఎఫ్ విత్డ్రాల్ చేసుకోవాలి అనుకుంటే కనుక, అంటే పిఎఫ్ విత్డ్రాల్, అలాగే పెన్షన్ విత్డ్రాల్, అలాగే పిఎఫ్ అడ్వాన్స్, 3 అనేది అయితే మనకి మెయిన్గా ఆన్లైన్ క్లెయిమ్స్లో మనం చేస్తూ ఉంటాం. ముందుగా చూసుకున్నట్లయితే జాబ్ మానేసి ఉంటే కనుక పిఎఫ్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు, అలాగే పెన్షన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అంటే జాబ్ మానేసి మనకి 3-4 మంత్స్, మ్యాక్సిమం 6 మంత్స్ అనుకోండి, కొన్ని 6 మంత్స్ తర్వాత మీరు ఈ పెన్షన్ అమౌంట్ని, పిఎఫ్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు కంప్లీట్గా కూడా. సో అలా కాకుండా మనకి ఏదైతే పిఎఫ్ విత్డ్రాల్ కాకుండా పిఎఫ్ అడ్వాన్స్ ఏదైతే కావాలనుకుంటున్నామో, అంటే మనకి 1 లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి, మనకి ఏదైనా సడన్గా అవసరం వచ్చింది, మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, లేదా చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఏదైనా సంథింగ్, ఇల్లు రెనోవేషన్, అలాంటి ఏదైనా సరే అవసరం అనేది అయితే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి పెన్షన్ని అడ్వాన్స్ కింద తీసుకోవచ్చు. అంటే పిఎఫ్ని ఏదైతే ఉందో మన దాన్ని అడ్వాన్స్ రూపంలో తీసుకోవచ్చు. సో అది ఎలా తీసుకోవాలి అంటే, ముందుగా కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క యూఏఎన్ నెంబర్ మీ దగ్గర ఉండాలి. సో యూఏఎన్ నెంబర్ ద్వారా మనం ఆన్లైన్లో పాస్వర్డ్ అనేది అయితే క్రియేట్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు యూఏఎన్ నెంబర్ని. సో దాని తర్వాత లాగిన్ అనేది అయితే ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు క్లియర్గా తర్వాత స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే, లాగిన్ చేసిన తర్వాత ఎలా చేయాలి అనేది అయితే క్లియర్గా చెప్తాను. ఇక్కడ ముఖ్యమైన పార్ట్ ఏంటంటే, మీ యొక్క అకౌంట్కి ఏదైతే ఉందో, పిఎఫ్ అకౌంట్, యూఏఎన్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి కేవైసీ కంపల్సరీ అయి ఉండాలి. కేవైసీ అంటే ఇక్కడ ఏం లేదండి, మీ యొక్క ఆధారు మీ యొక్క అకౌంట్కి లింక్ అయి ఉండాలి, అప్డేట్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది కూడా మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి. అలాగే మీ యొక్క పాన్ కార్డ్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ కూడా అప్డేట్ చేయించుకోవడం బెటర్. సో ఈ 3 కనుక ఉంటే మనం పిఎఫ్ అడ్వాన్స్ అనేది అయితే తీసుకోవచ్చు. సో ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో కేవైసీ అనేది అయితే పిఎఫ్కి సంబంధించి కంపల్సరీ చేసుకుని ఉండాలి. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తున్నాను. మనం లాగిన్ అయిన తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ క్లెయిమ్స్, ఆన్లైన్ క్లెయిమ్స్ ఉంటుంది. ఆన్లైన్ క్లెయిమ్స్ మీదకి వచ్చిన తర్వాత మనకి కిందకు వచ్చినట్లయితే పిఎఫ్ అడ్వాన్స్ అనేది అయితే ఉంది కదా, ఈ పిఎఫ్ అడ్వాన్స్ మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి అనమాట. పిఎఫ్ అడ్వాన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఎంప్లాయర్ అడ్రస్ కానివ్వండి, అలాగే మన ఇది ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉందో లేదో కరెక్ట్గా చూసుకుని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఓకే కొట్టిన తర్వాత మనకి క్లెయిమ్స్, పిఎఫ్ విత్డ్రాల్, దానికి సంబంధించి పిఎఫ్ అడ్వాన్స్కి సంబంధించి అక్కడ మనం క్లిక్ చేసినట్టయితే కింద డీటెయిల్స్ అన్నీ అడుగుతాయి. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ పాస్బుక్ ఏదైతే ఉందో పాస్బుక్ మీద మీ పేరు, అకౌంట్ నెంబరు, అలాగే బ్యాంకుకి సంబంధించిన స్టాంప్, సిగ్నేచర్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్గా కనపడాలన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీ యొక్క పేరు క్లారిటీగా ఉండాలి, అలాగే మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది క్లారిటీగా కనపడాలి. స్కాన్ చేసి మనం అప్లోడ్ చేస్తాం. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్కి సంబంధించిన చెక్ ఏదైతే ఉందో ఆ చెక్ ఉంటే కనుక ఇంకా బెటర్. చెక్ ఉంటే ఆ చెక్ మీద మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, చెక్ మీద మీ నేమ్ ప్రింటెడ్ అయి ఉండాలి. మీ పేరు అక్కడ కింద సైన్ చేస్తాం కదా, ఆ సైన్ దగ్గర మీ పేరు అనేది అయితే ప్రింటెడ్ అయి ఉండాలి. సో ప్రింటెడ్ అయి ఉంటేనే మీరు చెక్ యూజ్ చేయండి, లేదంటే మీ యొక్క పాస్బుక్నే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో స్కాన్ చేసుకుని అప్లోడ్ చేసుకున్న తర్వాత కింద మనం ఏదైతే కన్సెంట్ ఇస్తామో ఆ కన్సెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన ఆధార్కి ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి ఇంకొక ఫామ్ అనేది అయితే డౌన్లోడ్ అవుతుంది. అది సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఉంటుంది. సో ఇలా మనం పిఎఫ్ విత్డ్రాల్ అనేది అయితే చేసుకోవచ్చు. దీని కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో ఇస్తున్నాను. సో మన వెబ్సైట్లోకి వెళ్తుంది. వెబ్సైట్లో క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ అనేది అయితే అక్కడ చూపిస్తుంది. అలా కూడా మీరు పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డైరెక్ట్గా నాతో మాట్లాడాలనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో తన్విటెక్స్, సో దాంట్లోకి వెళ్ళి ఫాలో అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. మీ డౌట్స్ ఏమైనా ఉన్నాయో దాని మీద క్లారిటీగా చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.